అబ్బా ఫైనల్లీ హలో అబ్బాయిస్. వెరీ వెరీ లాంగ్ టైం హలో తర్వాత హలో. ముగ్గురం. యా, లాంగ్ టైమ్ నో సీ అయిపోయింది. మ్మ్. ఎట్లున్నారు, ఏం సంగతి? యాజ్ బిజీ యూజువల్ రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టుంది. ఏం చేస్తావు, నువ్వు బిజీ నేను బిజీ అన్నట్టే ఉంది. అంతే. శవం లేచింది, ఇప్పుడు పోస్ట్ మార్టం చేద్దాం. ఐ బెగ్ టు డిఫర్. యూ బెగ్ టు డిఫర్. కమాన్ లెట్స్ స్పీక్. నాకు వినిపించినంత వరకు ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు, కానీ రెగ్యులర్ ఆడియన్స్ చాలా మంది ఓకే మేము అనుకున్న అంటే యాక్చువల్లీ ఈ మూవీకి డిఫరెంట్ ప్యాకేజింగ్ అయింది. అందరూ వర్స్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ ముందు పెట్టుకున్నారు. మన షురు ఎలా ఉంది బాబు? ఏదో బెగ్ టు డిఫర్ అన్నారు కాబట్టి పృథ్వీతో స్టార్ట్ చేద్దాం. బెగ్ టు డిఫర్ అన్నా కదా, అన్- అంత దొబ్బినంత ఏం అనిపించలేదు. నువ్వు చూసాక అసలు తిట్టాలి, కొట్టాలి, చంపేయాలి అన్నట్టు మాట్లాడావు కదా. నాకు అంత ఇదేం అనిపించలేదు. బట్ యా, ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు, ఎస్పెషల్లీ ఓజీ లాంటి సినిమా వచ్చిన తర్వాత రావాల్సిన సినిమా అసలుకే కాదు. సో టెక్నికలీ స్పీకింగ్ ఓజీ కోసం దీన్ని ఆపుకున్నారు. అలా కాకుండా ఇది కంప్లీట్ చేసి ఇది రిలీజ్ అయ్యాక ఓజీ కంటిన్యూ అంటే బాగుండేది. మేబీ నీ ఒపీనియన్ కూడా మారేది. ఎందుకంటే ఓజీ ఒక డిఫరెంట్ స్టాండర్డ్ సెట్ చేసింది అందరికి. ఓకే, ఐ బెగ్ టు డిఫర్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఇంటర్వ్యూస్ చూడలేదు. నేను హరీష్ చెప్పింది, నేను నా స్ట్రాంగ్ పాయింట్ రైటింగ్ ఇవన్నీ విన్నా కూడా నేను పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. ఎండ్ ఆఫ్ ద డే రీమేక్ తీస్తున్నావు, నువ్వు ఎంత రైటింగ్ అని చెప్పినా ఇట్స్ రీమేక్ మూవీ నాకు. అక్కడ కూడా సో వస్తా. యూఆర్ నాట్ పుట్టింగ్ మచ్ ఆఫ్ అ బ్రెయిన్ ఓవర్ దర్. ప్లాట్ ఒకటి తీసుకున్నావు మహా అంటే అటు ఇటు చేసుకొని తీస్తారని ఐడియా ఉంది. నువ్వు ఎలా చూపిస్తున్నావు పవన్ కళ్యాణ్ ని, అండ్ నువ్వు కామెడీ వర్కౌట్ చేస్తున్నావా అండ్ కొంచెం హుక్డప్ గా పెడుతున్నావా లేదా అనేది ఉంటది. ఆ భజన అనేది ఎక్స్పెక్టెడ్. ఇంకోటి, అక్కడ మనోడి కూడా దగ్గర వస్తా. నుంచి నీకు ఆ భజన ఉంటది అనేది ఎక్స్పెక్టెడ్. అండ్ ఎస్పెషల్లీ ఎట్ దిస్ జంక్షన్ నువ్వు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నీకు గివెన్ దట్ హిస్ పొజిషన్. సో భజన అయినప్పుడల్లా కొంచెం చిరాగేసింది, కానీ మిగతావి నాకు ఓకే అనిపించింది. ఇన్ఫాక్ట్ నాకు పవన్ కళ్యాణ్ లుక్స్ బాగా నచ్చినాయి. కొన్ని చోట్ల ఆబ్వియస్లీ సీజీ అని తెలుస్తుంది అనుకో, ఎస్పెషల్లీ క్లోజ్ షాట్స్ పెట్టినప్పుడు ఈ ఏరియాలో బాగా క్లియర్ గా అర్థమవుతుంది. టూ సాఫ్ట్ ఉంది గడ్డం దగ్గర. బట్ ఓవరాల్ గా హీఈస్ గుడ్. కొన్ని కొన్ని మూమెంట్స్ బాగున్నాయి, అసలు తీసేయడానికి లేదు ఆ సినిమాని. ఏంటంటే పాత చింతకాయ పచ్చడి టైప్ స్టోరీ అది, అంతే. అంతకుమించి ఏం లేదు. హరీష్ శంకర్ ఎక్కడ ఆగిపోయాడు, రామయ్య వస్తావయ్య దగ్గర ఆగిపోయాడు. ఆ రైటింగ్ కూడా డీజే కూడా ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ రైటింగ్ వల్ల సేవ్ అయిపోయింది, కానీ ఇట్ వాజ్ అ వెరీ యావరేజ్ మూవీ ఫర్ మీ. రీమేక్స్ పక్కన పెడితే ఇక హరీష్ శంకర్ తీసినవి ఏం లేవు. సో ఇదంతా ఒక రకంగా డీసెంట్ రీమేక్ అనుకోవాలంటే గద్దలకొండ గణేష్ అంతే ఇనేది. డీసెంట్. సో ఈ సినిమాకి వచ్చేసరికి ఫస్ట్ తెరి రీమేక్ తోనే దిగుదామని ఫిక్స్ అయ్యాడు. రైట్. ఎప్పుడైతే బ్యాక్లాష్ వచ్చిందో అయ్యే అయ్యే తూచి అన్నాడు. అసలు నేను చెప్పాను రీమేక్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. కానీ సినిమా లోపల ఏముంది, కోర్ పాయింట్ అదే. నా కోర్ పాయింట్ అదే. అండ్ పక్కా కమర్షియల్ టెంప్లెట్. అంటే ఓకే, హరీష్ నుంచి నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, ఒక మంచి కమర్షియల్ మూవీ ఇస్తాడని అనుకుంటా నేను కూడా. ఒక రకంగా ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అనిపించింది నాకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. ఏదైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ చేయడం కానీ, లేకపోతే ప్రెజెంటేషన్ కానీ కొంచెం బెటర్. కొంచెం ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే సార్ ఇక్కడ ఇంటర్వెల్ ఏదైతే ఇప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ ఓఎమ్మ లేపాడు, కుమ్మేశాడు అన్నప్పటి నుంచి అక్కడ నుంచే ఫ్లాట్ అయిపోయింది నాకు సినిమా. అక్కడ నుంచి ఫ్లాట్ అయింది. తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత సూపర్ సీన్ పాత బస్తీ. పాత బస్తీ సీన్ అది అది బాగా వర్కౌట్ అయింది. పాత బస్తీ సీన్ బాగా వర్కౌట్ అయింది. యునానిమస్ గా అనిపించింది. ఏదది యునానిమస్ గా పాత బస్తీ సీన్ బాగుందని అందరి దగ్గర వినిపించింది. అది బాగా రాసుకున్నాడు, యాక్చువల్లీ అది బాగా రాసుకున్నాడు. మరి మనోడికి చెప్పినప్పుడు బాగుంది, కానీ నువ్వు చెప్పినంత ఏం వెళ్ళలేదని మనోడు అక్కడ కూడా అంటాడు. బట్ నాకు బాగా అనిపించింది అది. పాత బస్తీ సీన్ నీకు అక్కడ ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి. ఆ సీన్ బాగా వర్కౌట్ అవుతుంది. అని ఇంకోటి సెకండ్ హాఫ్ లో నాకు బాగా వర్కౌట్ అయిన సీన్ వెళ్ళి వాళ్ళ కొడుకుని చంపేది. అంటే ఎక్స్పెక్టెడ్, బట్ స్టిల్ ఆ పాయింట్ లో ఓకే. అసలు ఆ సీన్ ఎంత హై ఇవ్వాలి అసలు నీకు. వాడు వెళ్ళి చంపడం అనేది అసలు బిభత్సైన హై ఇవ్వాలి. వాడు ఊరికే ఓకే చూసి 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 ఓకే పసక్ కట్టాడు. రే అసలు హరిశంకర్ రేంజ్ ఎలివేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తే వీడు కొరటా శివ మాదిరి ఊరికే ఓకే సటిల్ గా చేసేద్దాం అని చెప్పి తీసేస్తే ఏం చెప్పాలి చెప్పు ఇంకా. ఏదో లేవయ్యా, ఉన్న దాంట్లో నీకు అది ఉండడమే ఎక్కువ. మళ్ళీ నువ్వు ఏదో పెద్ద ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. గబ్బర్ సింగ్ ఇచ్చినోడు ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తే డిసప్పాయింట్ అవ్వక ఏం చేస్తాము.
ఇంకా గబ్బర్ గబ్బర్ సింగ్ సింగ్ ఇచ్చాడు, ఇస్తున్నాడు, గబ్బర్ సింగ్ కాకపోతే ఇచ్చాడు సరే, గబ్బర్ సింగ్ తర్వాత ఏం సినిమాలు తీసాడు అవి కూడా చూసుకో. నేను అదే అంటున్నా, అక్కడే ఆగిపోయాడు పాపం రామయ్య వస్తా నాకు ఇక. ట్రైలర్ చూపించినప్పుడు ఏమనిపించింది అంటే హరిశంకర్ స్ట్రాంగ్ పాయింట్ డైలాగ్ రైటింగ్ జనరల్లీ, సో అదే ఉమ్, స్ట్రాంగ్ పాయింట్. దాని చుట్టూ స్టోరీ అల్లుకుంటాడు, హీరోకి తగ్గట్టు క్యారెక్టరైజేషన్ చేస్తాడు. ట్రైలర్ లో డైలాగులు వినే అయిపోయింది అనుకున్నాను, ఎందుకంటే ట్రైలర్ లో డిజాస్టర్ అనిపించినాయి డైలాగ్స్, చాలా యాక్చువల్లీ పాత అనిపించినాయి నాకు. మళ్ళీ గబ్బర్ సింగ్ 2012 లో తీసిందే మళ్ళీ 2026 లో తీస్తున్నాడు అయింది అనిపించింది. అదొక రీజన్ వెళ్ళకపోవడానికి ఫస్ట్ వీక్ లో. యాక్చువల్లీ ట్రైలర్ లో చూసిన డైలాగులు చాలా బెటర్, సినిమాలో ఇంకా కొన్ని ఉన్నాయి. నా సినిమాలో డైలాగ్స్ డైలాగ్స్ వైజ్ ఉన్నాయి. గా పెద్ద మాట్లాడడానికి లేదులే. అంటే నీకు లిటరల్లీ టెంప్లేటెడ్ డైలాగ్స్ అదే చెప్తున్నా కదా. అయితే భజన డైలాగులు ఉంటాయి, లేదా ఏదో ప్రాస ప్రాస పెట్టేసి రాసిన డైలాగులు ఉంటాయి అంతే. భగవద్గీత అది, అబ్బో. ఉమ్. అండ్ ఇంకొకటి చాలా నెగిటివ్ ఏంటంటే, యాజ్ అ ఫ్యాన్ నాకు ఏంటంటే ప్రతి సినిమాలో భజన చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. అది ఉమ్, యాజ్ ఎ ఏదిలో ఫన్ అనొచ్చు. కాదు, ఎవరికైనా అదే అనిపిస్తుంది. అంతే. అండ్ అసలు ఇప్పుడున్న పొజిషన్ కి ఇంకా నువ్వు ఏంది క్లైమాక్స్ లో నువ్వు సోల్జరు, నువ్వు ట్రావెలింగ్ సోల్జరు, ఎందుకయ్యా అవన్నీ అసలు పరమ క్రింజ్ రోత డైలాగులు అవన్నీ. నా అండ్ ఏందో. ఇంకొకటి మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన తమనన్న అవుట్ ఆఫ్ సింక్ అయిపోయాడు ఈ మధ్య. అంటే ఎంత లౌడ్ కొడితే అంత హై ఇస్తుంది అన్న ఫీలింగ్ లో కండ ఉన్నట్టున్నాడు. ఎఫెక్ట్ అది. అఖండ 2 దగ్గర నుంచి ఈ ముక్క మొదలైంది. నేను అఖండ 2 టైంలోనే చెప్పా. అసలు ఎంత లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అన్న నువ్వు ఏం కొడుతున్నావు నాకు వినబడట్లేదు, ఏదో జరుగుతుంది అక్కడ, నువ్వు ఏదో ఇస్తున్నావు కానీ నాకు ఆ క్లారిటీ లేదు, ఏ వస్తుంది అనేది అది అర్థం కావట్లేదు. నేను చూసిన థియేటర్ ప్రాబ్లం ఏమో అనుకుని మా కజిన్ తో అంటున్నా, అదే థియేటర్ ప్రాబ్లం ఏమోరా బాగానే ఉంటుంది, నీ కాదు. థియేటర్ ప్రాబ్లం ఏం కాదు అది, మ్యూజికే అంత ఉంది అంటున్నాడు. మరి వారం మూవీ ముందు అవును, ఇచ్చి vocals కూడా చుట్టేయమంటే వినిపించలేదు అట్లే ఈ మధ్య అసలు. చేస్తారబ్బా. ఉమ్. అసలు అంటే మెయిన్ హ్యాండ్ ఇచ్చింది కూడా డిఎస్పి మ్యూజిక్ కూడా పెద్ద హ్యాండ్, సాంగ్స్ వైజ్ కూడా. ఆ, ఏమో దేక్లింగేస్ అలా వచ్చినప్పుడు ఓకే డీసెంట్ సాంగ్ వచ్చింది అనుకున్నా కానీ ఆర్ ఆఫ్ ఉస్తాద్ అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి సినిమా అక్కడి నుంచి ఉంది. సినిమా ఏంటనేది ఫ్యాన్స్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్కి వచ్చేసారు. ఉమ్. అండ్ ఆ ఇంటర్వెల్ సీన్ లో కూడా మెడ ముట్టుకుంటే అది ఏదైతే ఉన్నాయో పుట్టిన అసలు వరస్ట్. అది ఇంకా బెస్ట్ రైటింగ్, అది బీభత్సమైన రైటింగ్ అని హరీష్ అనుకుంటే హీ షుడ్ చేంజ్. ఫస్ట్ ఆ రైటింగ్ టీం నన్న చేంజ్ చేయాలి ఎవరైతే సజెస్ట్ చేస్తున్నారో, లేకపోతే హరీషే తన స్టైల్ మార్చుకోవాలి. ఈ కమర్షియల్ హరీష్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ కమర్షియల్ టెంప్లెట్, కానీ హీరోని బాగా ప్రెజెంట్ చేస్తాడు, లుక్స్ బాగుంటాయి, ఎలివేషన్లు బాగుంటాయి, ఒక ఒక ఆర్గానిక్ గా ఒక స్టోరీ వెళ్తుంది, దాంట్లో నుంచి వచ్చే ఎలివేషన్లు ఉంటాయి అనుకుంటారు, కానీ ఇట్లా అవుట్ ఆఫ్ సింక్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఏదైతే ఏమంటాడు, భగత్ సింగ్ కి ఒక చిన్న బ్యాక్ స్టోరీ పెట్టా, ఉస్తాద్ ఒక చిన్న బ్యాక్ స్టోరీ పెట్టా, అవన్నీ అసలు ఏది అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా పేర్లేదు. హరీష్ ఏదైతే గట్టిగా చెప్పుకున్నాడో ఇంటర్వ్యూస్ లో అవి పేర్లేదు నాకు. ఆ, ఏదైతే కొన్ని ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ ఉన్నాయి, ఒక 4-5 బ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ బాగా పేలయ్యాయి యాక్చువల్ చెప్పాలంటే. పవన్ ఉమ్. కళ్యాణ్ కూడా అంటే లైక్ అంత ఓపెన్ గా చేయడం కూడా చాలా రోజులైంది, చాలా అవును. రిజిడ్ గా చేస్తున్నాడు ఈ మధ్య, కాబట్టి ఇంత ఓపెన్ అయి చేయడం అనేది చాలా ప్లస్ అయింది. కానీ ఓన్లీ ఆ 4-5 ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కోసం చూడొచ్చా సినిమాని అంటే ఐ వుడ్ సర్టన్లీ సే నో. అండ్ ఇట్స్ నాట్ అ రీమేక్ అని బల్లగుద్ది చెప్పింది కూడా కోర్ పాయింట్ అక్కడ నుంచి తీసుకొని అటు ఇటు మ్యాషప్ చేసి కొట్టాడు, అంతేగాని హీ డెంట్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. అండ్ మెయిన్ స్టోరీకి లింక్ లేకుండా ఏదైతే క్లైమాక్స్ పెట్టుకున్నాడో, లైక్ అసలు నల్లమల్ల ఫారెస్ట్ లో ట్రైనింగ్ క్యాంప్స్ అనింది. అసలు ఓకే నక్సలైట్స్ అన్నా కూడా ఒక రకంగా ఉండేది, కానీ డైరెక్ట్ గా టెర్రరిస్ట్ క్యాంపులు, ట్రైనింగ్ క్యాంపులు అనేసరికి ఇంకా ఎఫెక్ట్ అది. అవుట్, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సింక్. అంటే అసలు అవసరం లేని చోట కూడా ఐ వాంట్ టు షో మై దూలా అన్న టైప్ లో చూపించుకున్నాడు అనిపించింది హరీష్. ఐ థింక్ హరీష్ స్టేట్మెంట్స్ మిస్అలైన్ చేసినట్టున్నాయి ఎక్స్పెక్టేషన్. సినిమా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడతాడు, ఒకసారి రీమేక్ అంటాడు, ఒకసారి కాదంటాడు, ఒకసారి ఇది అంటాడు, ఒకసారి దురంధర్ కూడా సేమ్ నా కాన్సెప్టే అంటాడు. సో కైండ్ ఆఫ్ జనాలకి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది, దురంధర్ కి దీనికి ఏం లింక్ ఉందా బాబు అని చెప్పి. సో ఆయన స్టేట్మెంట్స్ చేయకుండా సైలెంట్ సినిమా తీసి రిలీజ్ చేస్తే కూడా కొంచెం బెటర్ ఏమో. And నువ్వు అన్నట్టు రీథింక్ చేయాల్సిన అవసరం ఎలాగుంది, ఎందుకంటే నేను అనుకున్నా మిస్టర్ బచ్చన్ పీక్ అనుకున్నారు ఈ క్రింజ్ చూపించడంలో, ఆ డైలాగ్స్ లో. గ్యారంటీ మారుతారు దీని తర్వాత అనుకున్నా, కానీ అగైన్ అదే కంటిన్యూ అవుతుంది అంటే మాత్రం కష్టమే. ఇంకా నెక్స్ట్ ఎస్. ఇంత పెద్ద స్టార్ ని పెట్టుకొని కూడా నువ్వు ఇలాంటి అవుట్పుట్ ఇస్తే, అంటే ఇలాంటి డైలాగ్స్ రాస్తే, ఇంకా చిన్న హీరోస్ అయితే ఇంకా నో మెర్సీ.
అసలు ఫస్ట్ ఈ డైరెక్టర్స్ అందరూ ఏం తెలుసుకోవాలంటే, పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో ఉన్నాడంటే దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ భజన, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ డీసెంట్ ఎంటర్టైనింగ్ స్టోరీ అంతే. అంతకు మించి రైట్. ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, సోషల్ మెసేజ్ ఇచ్చుకోవాలనుకుంటున్నావు ఇచ్చుకో, వీఆర్ నాట్ అగైన్స్ట్ ఇట్. కానీ అదే పనిగా ఇఫ్ యూ ఫోర్స్ ఫిట్ ఇన్ టు ది స్టోరీ, ఫ్యాన్స్ రిజెక్ట్ చేసి ఇంక ఏ స్టేజ్కి వచ్చేస్తారంటే, అన్న నువ్వు పాలిటిక్సే చూసుకో, నువ్వు ఈ రేంజ్ లో సినిమాలు చేయాలనుకుంటే ప్లీజ్ స్టాప్ మూవీస్ అన్న రేంజ్ లోకి వచ్చేస్తారు. ఐ బెగ్ టు డిఫర్ అని ఎందుకు అన్నాను అంటే, నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు ఫస్ట్ థింగ్. ఉమ్, నేను ఎన్నిసార్లు రీమేక్ కాదన్నా రీమేక్ అని నాకు తెలుసు, ఫిక్స్ అయ్యా నేను. ఇంకోటి, నేను పీకి పీకి స్టోరీ రాశానన్నా అక్కడ ఏ ఉండదు, మహా అంటే అటు ఇటు కొడతాడు. ఓకే, అది కూడా నేను తీసేసా. నేను వెళ్ళి కూర్చొని నేను 2.5 గంటలు నేను కూర్చుంటే నేను పవన్ కళ్యాణ్ ని చూసి నేను ఎంజాయ్ చేయగలిగాను అయిపోయింది. నేను అందుకే ఐ బెగ్ టు డిఫర్ అన్న, సింపుల్ ఒకటే ఉమ్, ఫ్యాక్టర్ నాకు. నేను వెళ్ళి కూర్చున్నాక ఆ మధ్యలో క్రింజ్ ఉంటది అని కూడా ఫిక్స్ అయిపోయా నేను. ఇన్ని ఫిక్స్ అయిపోయింది, ఇక అవన్నీ తీసేస్తా నేను. ఇవన్నీ తీసేసి నువ్వు వెళ్ళి కూర్చొని ఒక 2.5 గంటలు నేను పవన్ కళ్యాణ్ ని చూస్తాను. ఐ లవ్ పవన్ కళ్యాణ్, నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ చూసుకుంటాను, తను బాగా చేస్తే చాలు అన్న ఫ్యాక్టర్ వెళ్ళావు అనుకో, నీకు పాసిబుల్ మూవీ ఇది. నువ్వు మరీ కూర్చొని తిట్టే రకం కాదు. బట్ నేను ఏదో కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ వాంట్ హిమ్ టు షో మై హీరో ఇన్ డిఫరెంట్ మేనర్. నాకు క్రింజ్ లేకుండా, నాకు మెసేజ్ లేకుండా, నేను కొంచెం ఎంటర్టైనింగ్, లిటిల్ బిట్ ఆఫ్ లాజిక్ తో చూడాలి అనుకుంటే నువ్వు అన్నట్టు వేసుకోవచ్చు. బట్ నేను ఆ మైండ్ సెట్ తో పోలేదు, నాకు ఆ మైండ్ సెట్ లేదు కూడా ఈ మూవీ విషయంలో. అండ్ ఇది ఎట్లుంది తెలుసా, ఉమ్, మిర్చి సినిమాలో రఘుబాబు సత్యన్ రాజేష్ కూర్చొని మాట్లాడుకున్నావు, కంపేర్ చేసుకుంటా, తీసేయి అంటే లాస్ట్ లో బాబు వెళ్ళిపోతాడు, నేను ఇప్పుడు అట్లా వెళ్ళిపోవాలి. ఫ్యాన్స్ ఏ స్టేజ్కి వచ్చేస్తున్నారంటే, నువ్వు ఇట్లా 20-30 రోజులు టైం ఇచ్చి రోజంతా పని చేస్తా, నేను కష్టపడి పని చేస్తా అంటే కుదరదు. యూ హ్యావ్ టు అలైన్ విత్ ది డైరెక్టర్. ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొని దానికి తగ్గ, ఓకే నువ్వు 50-60 డేస్ 1 ఇచ్చిన, year సంవత్సరానికి ఒక్క తీసుకో. సినిమాది, ఎవరు రైట్. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సంవత్సరానికి ఒక్క సినిమాది చాలు. లెట్ ఇట్ బి ఎంటర్టైనింగ్ ఫర్ ది ఫ్యాన్స్ అట్లీస్ట్, న్యూట్రల్ ఆడియన్స్ తర్వాత సంగతి. లెట్ ఇట్ బి ఎంటర్టైనింగ్ టు ది ఫ్యాన్స్ అట్లీస్ట్ అనేది మై పాయింట్. అండ్ ఇన్ దట్ లేదా సెన్స్, డైరెక్టర్స్ అన్న ఫర్మ్ ఉండాలి. నేను కొత్త స్టోరీ రాసుకొచ్చాను, ఓకే మీ టైం లైన్ సరిపోవట్లేదు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అంటే నేను ఇదే స్టోరీ తీస్తాను, ఐ వోంట్ డీవియేట్, ఐ వోంట్ కాంప్రమైజ్. ఎస్, ఈ మైండ్ సెట్ తోనే ఉండాలి. ఉండాలి. అండ్ ఈ స్టైల్ ఆఫ్ థింకింగ్ ఉంటేనే డైరెక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సినిమాలు చేయాలి. కరెక్ట్. లేదు అవును. ఊరికే చుట్టు తిప్పి ఒక 2 డైలాగులు పెడదాము, ఒక ఎలివేషన్ సీన్ పెట్టి లాగేద్దాం అంటే కుదరదు. అండ్ దానికి Ending, తోడు సపోర్టింగ్ క్యాస్ట్ బీట్ పార్థిబన్ కూడా చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. అది మిగతావన్నీ నేను మాట్లాడలేదు, ఎందుకంటే లేదు, అది టూ ఓవర్ ద బోర్డ్ యాక్టింగ్ అదైతే. మ్మ్. అసలు ఆ ఇంటర్వెల్లో కొన్ని షాట్లు ఉంటాయి పార్థిబన్వి, అబ్బో అసలు ఎక్కడ ఆగిపోయాడు హరీష్ అనేది అర్థం కాలేదు నాకు. అండ్ అదే దేక్లెంగే సాలా ప్లేస్మెంట్ కూడా, వెన్ దేర్ ఇస్ సంథింగ్ సీరియస్ గోయింగ్ ఆన్, యూ కమ్ అండ్ సే దేక్లెంగే సాలా చూసినాంలే చాలా అంటే, ఇట్ వోంట్ వర్క్అవుట్ అట్ ఆల్. అవును, గబ్బర్ సింగ్ లో మనకి అంత్యాక్షరి సీన్ ఉంది కదా, ఇందాక శ్రవణ్ అన్నాడు ఎంటర్టైన్మెంట్ బ్లాక్స్ 3-4 చాలా బాగున్నాయని, అలాంటిది ఏమైనా ఉందా ఈసారి? అది ఫస్ట్ హాఫ్ లో ఉంది, నీకు అట్లా మనోడితో చిన్న డాన్స్ చేయించాలి అన్న ప్రాసెస్ లో అన్ని ఒక హీరోల సాంగ్స్ కి ఆ, డాన్స్ చేయడం అలా. హీరో అంటే సాంగ్స్ కి పవన్ పెట్టారు. కళ్యాణ్ డాన్స్ ఇస్ జస్ట్ వాకింగ్ అనేది దాని మీద ఒక సెటైర్ వేసి ఒక చిన్న ఆ, ఎంటర్టైన్మెంట్ బ్లాక్, అది బాగానే వర్కౌట్ అయింది. అంటే దాన్ని కవర్ చేసుకోవడం కోసం, అంటే ముందేమో సెట్ అయ్యారు, పవన్ కళ్యాణ్ డాన్స్ ఇస్ జస్ట్ వాకింగ్ అని చెప్పి సెట్ అయ్యారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం నెక్స్ట్ ఎత్తరా కాలర్ ఎత్తరా, అక్కడ మళ్ళీ ముందు నువ్వు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అందరికి తెలియాలి, నువ్వు చేసి చాలా రోజులు అయింది అని చెప్పి కాలర్ ఎత్తరా సాంగ్ పెడతాడు అనమాట. అట్లా ఓవరాల్ గా అయితే థియేటర్ లో మస్ట్ వాచ్ అని ఏం మీరు చెప్తున్నట్టయితే నాకు అనిపించలేదు. ఓటీటీలో చూడొచ్చా? టీటీలో కూడా స్కిప్ కొట్టుకుంటూ చూడొచ్చు నన్ను అడిగితే. అంటే శ్రవణ్ చెప్తే శ్రవణ్ ప్రకారంగా వద్దని ఉంటది, నా ప్రకారంగా అయితే చూసుకోండి అబ్బా, కూర్చొని టైం పాస్ అయితే అంతే. పవన్ కళ్యాణ్ చూసుకుంటే ప్రశాంతంగా ఉంటది అంతే, మిగతా అన్ని పట్టించుకుంటా అంటే మీకు పిచ్చిలేస్తుంది. నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నా ఎక్స్పెక్టేషన్ లో నుండి వెరీ లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ నాకు నచ్చొచ్చు కూడా. ఓవరాల్ దిస్ ఇస్ ఉస్తాద్. యాజ్ అ ఫ్యాన్ ఐ వాస్ డిసప్పాయింటెడ్, బట్ పృథ్వీ అన్నట్టు ఇఫ్ యూ జస్ట్ లీవ్ అసైడ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ వాంట్ టు సీ పవన్ కళ్యాణ్, మేబీ ఆ టార్చర్ భరించచ్చేమో, బట్ యాజ్ అ ఫ్యాన్ ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్. అంటే లీవ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ అంటే మీకు నచ్చుతుంది అని నేను చెప్పగలను. అంటే నువ్వు చెప్పింది మిర్చి టెంప్లెట్, అది తీసే ఇది తీసే ఇది తీసే అది తీసే, ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే ఓకే, ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బాగా చేసాడు, లుకింగ్ గుడ్, ఓపెన్ అయ్యాడు, బాగా యాక్ట్ చేసాడు, సో నచ్చుతుంది అంతే, అక్కడ వరకే అంతే, దాన్ని మించి ఎక్కువ చూడకండి. అంతే. సో దట్ ఈస్ ఉస్తాద్. సో అది, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం.
with another movie. ఓకే. Yeah. Till then, bye Bye, bye. guys. బై.